గొల్లపల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ నిజామాబాద్ సభ్యులు అన్న రవీంద్ర గారు వేదికపైకి వస్తున్నారు. స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి సత్యనారాయణ గంగరాజం అశోక్ ఇతర న్యాయవాద మిత్రులందరూ కూడా దయచేసి వేదిక మీదకి రావాలి. మండలానికి ఒక ఇద్దరు చొప్పున నేను కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా మాకు విజ్ఞప్తి. ఇప్పుడు పెద్దలు నల్లారెడ్డి గారు విషయాలు చెప్పాల్సింది. కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను. చూడండి, జీవన్ రెడ్డి గారు ఏం కొత్త కాదు రాజకీయానికి, నేను కూడా పాతపడ్డా. కానీ జీవన్ రెడ్డి గారి కొన్ని విషయాలు ఈ మధ్య సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి వీడియోస్. దాన్ని బట్టి నేను చెప్తా ఉన్నా, జీవన్ రెడ్డి గారు రోహింగ్యాలకి, బంగ్లాదేశీ ముస్లింలకి అభ్యర్థి. నేను ఒక మోడీ సైనికుడిని. ఇక్కడ ఉన్న హిందువులకి, మన పౌరసత్వం లభించే హిందువులకి, మరి అందరూ భారతీయులకి మోదీ గారి అభ్యర్థిని నేను. ఆయన మాత్రం కేవలం రోహింగ్యాలకి, బంగ్లాదేశీ ముస్లింల కోసం నిలబడ్డట్టు ఆయన మాటలు ఉన్నాయి. దీన్ని జగిత్యాల ప్రజలు ఏ రకంగా జవాబు చెప్తారో మీరు 4 జూన్ నాడు తెలుస్తుంది మీకు.